గొప్ప యోగం. చాలా కాలం క్రిందట ఒకానొక పల్లెటూరులో కొమరయ్య అనే పశువుల కాపరి ఒకడు ఉండేవాడు. అతడు యువకుడు, మంచి ధైర్యశాలి. ఈ కారణం చేత అతగాడి ఆలోచన ఎప్పుడూ దేశాలు చూడటం మీద, గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొనటం మీద ఉంటూ ఉండేది. ఒకనాడు కొమరయ్య ఇలాగే ఆలోచిస్తూ పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు కింద పడుకున్నాడు. కాసేపటికల్లా అతడికి నిద్ర పట్టింది. ఇక ఆ నిద్రలో చిత్ర విచిత్రమైన కల వచ్చింది. తను ఒక కొండ ఎక్కుతున్నట్లు, కొండకొస చేరేసరికి ఒక సింహాసనంలో తను కూర్చున్నట్లు, అలా సింహాసనంలో కూర్చున్న తన పక్కనే రాణి వేషంలో ఉన్న ఒక సుందరి కూడా కనిపించింది. ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ అతడు తల తడిమి చూసేసరికి నెత్తి మీద ఒక రత్న కిరీటం చేతికి తగిలింది. నేను రాజును, రాజును అంటూ నిద్రలో నుంచి కళ్ళు తెరిచి చుట్టూ కలయి చూశాడు కొమరయ్య. అంతా వట్టిదే అని అతడికి తెలిసిపోయింది. దూరంగా మేస్తూ ఉన్న పశువులు, చెట్టు కింద తాను. ఎంత మంచి కల వచ్చింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు కొమరయ్య. ఆ మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది. దాంతో కొమరయ్యకు కల నిజమవుతుందేమో అనిపించింది. రేపు సరిగ్గా ఇలాగే కల వస్తే ఆ కనపడే కొండ ఎక్కుతాను. ఏమో ఆ కొండవతల ఉన్న బాలాబీపూర్ రాజ్యానికి నేను రాజునవుతానేమో అనుకున్నాడు కొమరయ్య. ఆ మూడవ రోజు కూడా కొమరయ్యకు అదే కల వచ్చింది. ఇక ఈ గొడ్ల కాపరి పని లాభం లేకుండా ఉంది. చెట్ల కింద నుంచి లేచి కొండకేసి బయలుదేరాడు. సాయంకాలానికల్లా ఎలా అయితేనే శ్రమపడి కొండపైకి చేరాడు. కానీ అక్కడ సింహాసనం లేదు, రాణి లేదు. అయినా కొమరయ్య ఎంతమాత్రమూ నిరుత్సాహపడలేదు. చీకటి పడేసరికి కొండ దిగి బాలాబీపుర రాజ్యంలో ప్రవేశించాడు. అప్పటికీ కొమరయ్యకు బాగా ఆకలి వేసింది. చుట్టుపక్కల ఎక్కడైనా పల్లె గాని, జనసంచారం గాని కంటబడుతుందేమో అని చూశాడు. చీకటి, కీకారణ్యం తప్ప మరేమీ కనపడలేదు. సరే, ఈ రాత్రికి ఇక్కడే చెట్ల కింద పడుకొని తెల్లవారి ఏదైనా గ్రామం చేరుకుందాం అనుకున్నాడు. కొమరయ్య అక్కడ ఉన్న చెట్ల కింద కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. ఆకలి దహించుకుపోవడం చేత నిద్ర సరిగ్గా పట్టిందే కాదు. అంతలో ఆ పక్కనే గుర్రాల నకిలింపు, 4-5 మనుషులు మాట్లాడుకోవటం అతని చెవిన పడింది. కొమరయ్య చెవులు రిక్కించి వాళ్ళ మాటలు వినసాగాడు. అక్కడికి కొంచెం దూరంలో చెట్ల చాటున ఒక పాడుపడిన ఇల్లు ఉందని వాళ్ళ సంభాషణ మీదట గ్రహించాడు. ఆ అశ్వికులు ఈ రాత్రికి ఆ పాడుపడిన కొంపలో తలదాచుకుందాం అనుకుంటున్నారు. కొమరయ్య చెట్ల కింద నుంచి లేచి చడీ చప్పుడు లేకుండా వాళ్ళను వెంబడించాడు. కొద్దిసేపటికి వాళ్ళు ఆ పాడుబడిన ఇంటికి చేరారు. అందరూ గుర్రాలు దిగి ఇంట్లో ప్రవేశించి దుప్పట్లు పరుచుకొని పడుకున్నారు. కొమరయ్య ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఆ ఇంటి గోడ పక్కనే చీకట్లో నిలబడ్డాడు. వాళ్ళు దొంగలేమో అన్న భయం కూడా కలిగింది కొమరయ్యకు. కాసేపటికల్లా కొమరయ్య అనుమానించింది నిజమే అని తేలింది. వాళ్ళల్లో ఒకడు అధికార స్వరంతో ఇలా అడిగాడు, ఒరే రాబందు, ఇవాళ నువ్వు ఏం సంపాదించావు? అందుకు బదులుగా ఆ రాబందు పేరు గలవాడు, అయ్యా ఇవాళ కలలో కూడా కనపడిని గొప్ప వస్తువు ఒకటి సంపాదించాను. వాడెవడో పెద్ద షావుకారులో ఉన్నాడు. వాడి కోటు దొంగిలించాను. మనకు ధనం కావాలనుకున్నప్పుడల్లా ఆ కోటు జేబులు తిరిగి వేస్తే సరి, మొహరీలు రాల్తాయి అన్నాడు. భలే అని మెచ్చుకున్నాడు వాళ్ళ నాయకుడు. తరువాత, అరే గుంటనక్క, నీ సంపాదన ఏమిటి అన్నాడు. అందుకు గుంటనక్క పేరు గలవాడు, అయ్యా ఇవాళ అదృష్టం పండి ఒక సైన్య నాయకుడు ప్రాణాపాయ స్థితిలో నా కంటపడ్డాడు. అతడి ముక్కొనాల శిరోవేష్టం కాజేశాను. అది తల మీద ధరిస్తే కావాలన్నప్పుడల్లా 3 దిశలకేసి అంబుల వర్షం కురిపిస్తుంది అన్నాడు. భలే, నువ్వోయ్ నిజమైన గుంటనక్కవు. సరే, నువ్వోయ్ బల్లూకం, నీ సంపాదన అన్నాడు దొంగల నాయకుడు. అయ్యా నేనొక కత్తి సంపాదించాను. మనకు కావాల్సినప్పుడల్లా దాన్ని భూమి మీద పొడిస్తే తడవక 1000 మంది సైనికులు పుట్టుకొస్తారు అన్నాడు బల్లూకం. చాలా బాగుంది. వాటిని ఆ గోడకు జాగ్రత్తగా తగిలించి ఇక నిద్రపోండి. తెల్లవారి మనకు చాలా పనులున్నాయి అన్నాడు దొంగల నాయకుడు. కొమరయ్య వాళ్ళ సంభాషణ విన్నాడు. దొంగలు నిద్రపోగానే గోడకు తగిలించి ఉన్న కోటు, కత్తి, శిరోవేష్టం మెల్లగా తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. 2-3 రోజులకల్లా బాలాబిపురం చేరి రాజదర్శనం కోసం అడిగాడు. నువ్వెవరివి? రాజదర్శనం అంత తేలిక అనుకున్నావా అన్నారు కోట కాపలా వాళ్ళు. ఓహూ అలాగా, అయితే మీరు నా పేరే వినలేదన్నమాట. మహావీరుడు కొమరసింహుడు తెలియదా అన్నాడు కొమరయ్య కల్లెర చేస్తూ. మీరు మహావీరుడైన కొమరసింహులా? రండి, దయచేయండి అంటూ కాపలాకాళ్ళు కొమరయ్యను రాజు దగ్గరికి తీసుకుపోయారు. ఆ సమయంలో సింహాసనం పక్కన రాజకుమార్తె కూడా ఉంది. ఆమెను చూడగానే కొమరయ్యకు తన కల నిజం అవుతున్నట్టు తోచింది. కిరీటం తప్పితే
ఆమె అచ్చగా అతడు కలలో చూసిన రాణిలాగానే ఉంది. రాజు కొమరయ్యను చూసి నీకేం కావాలి అని అడిగాడు. కొమరయ్య తన దగ్గర ఉన్న శిరోవేష్టం, కత్తి సంగతి మాత్రం చెప్పాడు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వీరుణ్ణి అని తెలియపరిచాడు. కావాలంటే ఈ ప్రపంచాన్నే జయించి మీకు పట్టాభిషేకం జరపగలను అన్నాడు కొమరయ్య ఆఖరికి. రాజు పరమానందం పొంది నువ్వు ప్రపంచాన్ని తరువాత జయించవచ్చు, చేతనైతే ముందు నా రాజ్యం మీదకు పెద్ద సేనతో దండెత్తి వచ్చిన గాంధార్ రాజును ఓడించు అన్నాడు రాజు. అదెంత పని, కానీ నా కోరిక ఒకటి ఉంది. నేను గంధార రాజును జయించిన తర్వాత మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా అని అడిగాడు కొమరయ్య నదురు బెదురు లేకుండా. అందుకు రాజు నవ్వి సరే అన్నాడు. ఆయనకు గాంధార రాజు వల్ల తన రాజరికానికే పెద్ద ముప్పు వచ్చేటట్లు కనపడింది. పైగా అంత బలశాలిని జయించడానికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం అన్ని విధాలా తనకే గౌరవప్రదం అనుకున్నాడు. ఇక కొమరయ్య కొద్ది మంది సైనికులను వెంటబెట్టుకొని వెళ్లి గాంధార రాజును ఎదిరించాడు. ఘోర యుద్ధం జరిగింది. ఇరుపక్షాల్లోనూ చాలా మంది సైనికులు మరణించారు. కొమరయ్య తనకు సైనికులు అవసరం ఉన్నదని తోచినప్పుడల్లా కత్తిని భూమిలో గుచ్చి 1000 మంది సైనికులను రప్పించేవాడు. పైగా అతడి శిరోవేష్టం నుంచి వెడలిన బాణాలు శత్రు సైనాన్ని చికాకు పరిచి హతమార్చాయినాయి. సాయంత్రం అయ్యేసరికి చాపగా మిగిలిన కొద్దిమంది సైనికులతో గాంధార రాజు పారిపోయాడు. విజయుడైన కొమరయ్య జయ జయ ధ్వానాలు చేస్తున్న సైనికులు వెంటరాగా సరాసరి బలాభిపుర రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు కొమరయ్యను అభినందించాడు. కొమరసింహ, నీకన్నా వీరుడైన అల్లుడు నాకు దొరకడు. నేను వృద్ధిని అయ్యాను కనుక ఇప్పుడే నిన్ను బలాభిపుర రాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు మందహాసం చేస్తూ. కొమరయ్యకు రాజకుమార్తెకు వైభవంగా వివాహం జరిగింది. తరువాత రాజ్యాభిషిక్తుడు కూడా అయ్యాడు. సింహాసనం మీద అతడు కూర్చున్నప్పుడు పక్కనే రాకుమార్తె కిరీటం ధరించి కూర్చున్నది. నేను కల్లో చూసిన రాణి ఈమె అనుకొని కొమరయ్య మురిసిపోయాడు. ఇంత గొప్ప వీరుణ్ణి పెళ్లాడగలిగిన తన అదృష్టానికి రాజకుమార్తె కూడా చాలా సంతోషించింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.